ఇప్పుడు జగన్ గారు అన్ని రాక్షస ప్రయత్నాలు చేస్తారు కాబట్టి వాళ్ళ తరపు వాళ్ళందరూ కూడా ఇలాంటి రాక్షస క్రియలే చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకే ఈయనేంటో తెలుసు. ఈయన చేసిన పరిపాలన వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు అనేది మారుమోగిపోయింది. దేశంలోనే కాదు ప్రపంచంలో ఏం జరిగినా మాదే ఘనత అని చెప్పుకోవడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ముందల ఉంది అనుకోవచ్చు అంటారమ్మా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఈయన ఈ మధ్య బాగా వాడుతున్న స్లోగన్ ఏంటి అంటే క్రెడిట్ చోరీ. ఏదో క్రెడిట్ చోరీ, ఇప్పుడు కొంతమంది మెంటల్ డిజార్డర్ ఉందంటారు కదా, సో వాళ్ళకేంటంటే వాళ్ళు ఏదైతే అనుకుంటారో అదే నిజమని నమ్ముతారు. సో అదే తీరులో ఎక్కడ ఏం జరిగినా కూడా వాళ్ళు మేము చేసిన దాన్ని ఆ క్రెడిట్ కొట్టేశారు, వాళ్ళు మా క్రెడిట్ చోరీ చేశారు అని 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 ప్రతి దానికి క్రెడిట్ ఈయన చోరీ చేస్తడం మాత్రం మేము రోజుకి గమనిస్తున్నాం. ప్రధానంగా ఏ విషయాల్లో క్రెడిట్ చోరీ చేస్తున్నారు అనుకోవచ్చు అంటారమ్మా? ఇప్పుడు ఈయన్ని వీళ్ళ పరిపాలనని వీళ్ళ నాయకుల్ని చూసి ఏ కంపెనీలు అయితే వెళ్ళిపోయినాయో ఆ కంపెనీలు ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తుంటే వాటికి రెట్టింపు కంపెనీలు మన రాష్ట్రం మీద పెట్టుబడులు పెట్టడానికి వస్తుంటే ఇప్పుడు ఆ కంపెనీలన్నీ మమ్మల్ని చూసే వస్తున్నాయి అని చెప్పేసి క్రెడిట్ చోరీ చేస్తున్నారు. ఎక్కడో విజయ్ గారు ఆయన కష్టపడి ఆయన రాజకీయాల్లోకి ఎంటర్ అయిన 2 సంవత్సరాల్లోనే ఘన విజయం సాధిస్తే ఇప్పుడు వాళ్ళ విజయం వెనక కూడా ఆ క్రెడిట్ మాదే అని చెప్పేసి అంటున్నారు. దీనికన్నా విడ్డూరం ఇంకేమైనా ఉంటుందా అండి? అదేంటమ్మా, జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని మాత్రమే గెలిచాడు ఆయన అంటున్నారు కదా మరి. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకే ఈయనేంటో తెలుసు. ఈయన చేసిన పరిపాలన వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు అనేది మారుమోగిపోయింది. రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా ప్రపంచవ్యాప్తంగా నవ్వుల పాలైపోయిన రాష్ట్రం ఏది అంటే మన రాష్ట్రమే. దానికి ఘనత ఎవరిది అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే. వచ్చిన కంపెనీలు ఏవైతే కంపెనీలు పెట్టుబడులతో వచ్చాయో వాళ్ళందరూ వెనక్కి తిరిగి పరిగెత్తే అంత ఘనత ఎవరికి వల్లండి? జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. ప్రపంచ వ్యాప్తంగా కూడా క్రైమ్ రేట్లో ఎప్పుడూ లేనంత మంచి హై పొజిషన్కి మన రాష్ట్రం వచ్చిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఎప్పుడూ లేనంత విచ్చలవిడిగా ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాక్లెట్ల రూపంలో కూడా డ్రగ్స్ దొరుకుతున్నాయి, విస్తరణ జరుగుతుంది అంటే దీని ఘనత కూడా ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డి గారిది. సో ఇన్ని ఘనతలు పోగేసుకున్నారు కాబట్టి ఈయనకి చాలా మంచి పేరు ఉంది కాబట్టి ఈయన పేరు వాడుకొని అక్కడ పాపం విజయ్ గారు గెలిచుంటారండి. అదేంటమ్మా, ఆయన ఫోటో పెట్టుకున్నారు. అలాగే చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయ్యే గెలిచాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి విధి విధానాల వల్లే గెలిచాడని చెప్పి మరి ఇక్కడ లాయర్ రజనీ గారు కానీ లేదంటే రోజా గారు కానీ చెప్తున్నారు కదమ్మా. మరి ఇప్పుడు వాళ్ళు మాట్లాడడానికైనా కూడా రోజా గారు ఏ పార్టీ తరపున ప్రచారం చేశారండి? వాళ్ళు ఏ పార్టీ తరపున ప్రచారం చేశారో వాళ్ళే మర్చిపోతే వాళ్ళు మర్చిపోయినా కూడా సోషల్ మీడియా మర్చిపోదు కదండి, మనకి మీడియా ప్రింట్ మీడియా మర్చిపోదు కదండి. వాళ్ళు ఎప్పుడు అంతకుముందు ఏ పార్టీకి అయితే ప్రచారం చేశారో ఆ క్లిప్స్ అన్నీ కూడా రిపీట్ మోడ్లో మనకి సోషల్ మీడియాలో రన్ అవుతూనే ఉన్నాయి. ఒక్కసారి మళ్ళీ మీ వీడియో క్లిప్పింగ్ ఒక్కసారి చూసుకొని దాని పక్కనే పెట్టి మీరు నుంచొని ఇదే మాట చెప్పాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళ గెలుపు నాదే అని చెప్పుకోవడానికి తాపత్రయపడుతున్నారు అనుకోవచ్చు అంటారు? ఈయన ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్ అని చెప్పేసేసి అడిగి ప్రజలందరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో గౌరవంతో ఆ ఒక్క ఛాన్స్ ఇస్తే ఆ ఒక్క ఛాన్స్ని ఈయన ఏ రకంగా సద్వినియోగం చేసుకున్నారో అందరికీ తెలుసు. సో అంత సద్వినియోగం చేసుకున్న వ్యక్తి మళ్ళీ కూడా ఇంకా ప్రజలు అదే భ్రమలో ఉంటారు. నేను ఏం చెప్పినా నమ్ముతారు. ఎందుకంటే ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదండి, ఒక డిజార్డర్ అనేది ఉంటుంది. ఆ డిజార్డర్ వల్ల ఏంటి అంటే వాళ్ళు ఏం చేశారో అదే కరెక్ట్, వాళ్ళు నమ్మిందే నిజం. సో అదే అపోహలో ఉండి ప్రతిదీ కూడా వాళ్ళ చుట్టూయే రివాల్వ్ అవుతుంది అని నమ్ముతారనమాట. సో అందుకని ప్రపంచంలో ఏం జరిగినా కూడా దానికి కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి నమ్ముతున్నారు కాబట్టి ప్రతి దాని విజయం వెనుక ఎవరు ఎదుగుతున్నా ఎవరు వస్తున్నా ఏం జరిగినా ప్రతి దాని వెనక సూత్రధారులు పాత్రధారులు అందరూ కూడా జగన్ గారు జగన్మా గారి వ్యక్తులు, ఆయన తరపున వాళ్ళు, ఆయన సహకారంతో జరిగిందని నమ్ముతున్నారు కాబట్టి ఆ నమ్మకంతోనే ఆయన అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. ఇంకో విషయం తీసుకుంటే కనుక ఈ మధ్య కాలంలో ఏదైతే కనుక వార్డుల పునర్విభజన
గుంటూరు వ్యాప్తంగా. ఏంటి ఏకగ్రీవంగా ఒక పక్షానికే అనుకూలంగా జరుగుతుంది అంటూ వస్తున్న వార్తలు ఎలా చూడాలంటారు? ఇది ముమ్మాటికి అవాస్తవం అండి. ఎందుకంటే ఈ డిస్కషన్స్ అంతా జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా దాంట్లో పాత్రధారుల్ని చెయ్యటం అనేది మేము ప్రత్యక్షంగా చూసాం. ఎప్పుడైతే ఈ డిస్కషన్ స్టార్ట్ అయ్యిందో వీళ్ళు వైసీపీ వాళ్ళందరూ వెళ్ళి గొడవ చెయ్యటం వల్ల అక్కడ అస్తవ్యస్తంగా తయారైంది. కానీ లేదు, మనం అందరం కూటమి వాళ్ళందరూ కూడా ఒక మాట మీద ఉండి వెళ్ళాలి అని గల్లా మాధవి గారు తన ఆఫీస్కి పిలిచి కూటమి నాయకులందరినీ, కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల ప్రతి వార్డులో ఉన్న ముఖ్య నాయకులందరినీ కూడా పిలిచి అసలు ఎలాగ విస్తరణ చెయ్యాలి, మీ వార్డులో అసలు ఎలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా మీరు అనాలిసిస్ చేసి మీరందరూ ఒకటిగా మాకు రిపోర్ట్ ఇస్తే ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీ సలహాలు సూచనలు ఇస్తే దానికి తగ్గట్టు మేమేం చేయగలమో మా ప్రయత్నం మేము చేస్తాము అని చెప్పారు. అందరికీ కలిపి జరిగిన మీటింగ్ ఇది. సో ఇంత స్పష్టంగా చెప్పినా కూడా ఇంకా అతి తక్కువ కాలంలో పాలిట్ బ్యూరోగా మెంబర్గా అవకాశం ఇవ్వటము, చేసే ప్రతి పనిలో కూడా అన్ని చోట్ల ఇప్పుడు నారా లోకేష్ గారి నుంచి ప్రశంసలు అందుకోవడము, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా వచ్చిన రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే చాలా మంచి పేరు ప్రఖ్యాతలు పొందటము ఓర్చుకోలేక ఈ మధ్యలో వ్యక్తులు ఇప్పుడు స్లీపర్ సెల్స్ అంటారు చూసారా, సో అలాగా కూటమిలో ఉండే వైసీపీ స్లీపర్ సెల్స్ రెచ్చగొట్టిన చిచ్చుకి ఫలితమే ఇదండి. ఎందుకంటే కూటమి వాళ్ళు, మీరు లాస్ట్ టైం బాబు గారు కూడా చెప్పారు, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అన్న తమ్ముళ్ళలాగా ఉంటాము, మేము అందరం ఒకటే, ప్రతి ఒక్కళ్ళు కూడా అంతే ఉండాలి అంటారు. ఎప్పుడైతే రాజు చెప్తాడో ఆయన సైన్యం మొత్తం కూడా అదే మాట ఫాలో అవుతుంది. ఇప్పుడు జగన్ గారు అన్ని రాక్షస ప్రయత్నాలు చేస్తారు కాబట్టి వాళ్ళ తరపు వాళ్ళందరూ కూడా ఇలాంటి రాక్షస క్రియలే చేస్తారు. కానీ బాబు గారు స్పష్టంగా చెప్పారు, అందరూ కూడా ఎక్కడా కూడా విభేదాలు రాకుండా మనం ఒక జట్టుగా ఉంటేనే మన ప్రజలకి మంచి పరిపాలన, అభివృద్ధి మనం ఇవ్వగలము అని. అదే మాటకి కట్టుబడి ఉండి ప్రతి ఒక్క నాయకుడు కూడా వర్క్ చేస్తుంటే ఈ స్లీపర్ సెల్స్ వచ్చి వాస్తవాన్ని అవాస్తవంగా సృష్టించి, లేనిపోని అపోహలు సృష్టించి, ప్రజలలోకి నెగిటివ్ పబ్లిసిటీ తీసుకెళ్ళి నాయకులలో చిచ్చు రేపుతా ఇలా చెయ్యడం అనేది అది నిజం ఎప్పటికన్నా బయటకు వస్తుందండి. మాధవి గారు ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలుసు. ప్రతి వైసీపీ వాళ్ళు కావచ్చు, ఆఖరికి వైసీపీ వాళ్ళు ఏదైనా పనుంది అని వచ్చినా కూడా వాళ్ళకి తన వంతు సహాయం చేయడానికి ముందుంటున్నారు. అలాంటి నాయకురాలి మీద ఈ రకంగా బురద జల్లి ఏం సాధించాలనుకుంటున్నారో మరి అర్థం కావట్లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక టీవీకే విజయ్ ఇది ఫైనల్ గా ఒకే వచ్చినమ్మా. అతని గెలుపుకే ఆంధ్రాలో సంబంధం ఏంటి? ఆంధ్రాలో సంబరాలు చేసుకుంటున్నాం వైసీపీ. అలాగే అక్కడ ఎలాగైతే ఉదయనిధి స్టాలిన్ ఓడిపోయారో అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఓడిపోతారు అని జోస్యాలు చెప్పడం ఎలా చూడాలంటారు? అంటే ఈ మాట అనకూడదు కానీ తప్పట్లేదు అనమాట. ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అంటారు కదండి. సో అలాగా వాళ్ళు కష్టపడి వాళ్ళు విజయం సాధిస్తే మీరు వాళ్ళ ఆపోజిషన్ వాళ్ళకి సపోర్ట్ చేసి మళ్ళీ వీళ్ళకి సంబరాలు మీరు చేస్తున్నారంటే దీనికన్నా విడ్డూరం, సిగ్గుమాలిన పని ఇంకేమైనా ఉంటుందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎవరైతే నాయకుడు అనేవాడు ప్రజల కోసం కష్టపడి ప్రజల వైపు నుంచుంటారో అలాంటి నాయకుడికి ప్రజలు ఎప్పుడూ కూడా వెన్నుదెండలుగా ఉంటారు. సో అలాంటి నాయకులు, అలాంటి పరిపాలన ఇప్పుడు మనం చూస్తున్నాము. అలాంటి పరిపాలనలో కూడా విషపు చుక్కలాగా మీరు విషపు బీజం నాటాలి అని చెప్పేసి ఎంత ప్రయత్నించినా కూడా మీరు అనుకుంటున్నట్టు ప్రజలంత పిచ్చోళ్ళు అయితే కాదు. ప్రతి ఒక్కటి మీకు ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి వ్యత్యాసం అనేది కళ్ళకు కట్టినట్టు ఎవరు చెప్పే పని లేకుండానే కనిపిస్తుంది. మన ప్రభుత్వంలో ప్రతి నాయకుడు, అధినాయకుడు అందరూ కూడా అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఇంకా ఏం అభివృద్ధి చేయాలి, ఇంకా ఏం మార్పులు చేయాలి, ఇంకా ఏ రకంగా ముందుకెళ్ళాలి అన్న ఆలోచన తప్ప వాళ్ళని నేను నెక్స్ట్ వస్తే అది చేస్తా, వీళ్ళని నాశనం చేస్తా, వాళ్ళని ఎక్కడ చెయ్యాలో అలా చేస్తా అన్న వార్నింగ్లు ఇవ్వలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.